అక్కడకు రాని చుట్టము ఈ పద్యం రాసింది మళ్ళాది వెదవా గొప్పదం రాయలేదు నేనే ఇల్లు పెద్ద కర్మ కాదనా నువ్వు నా పెద్ద కర్మ వచ్చారా కూడా ఇదే క్లాస్ లో ఉండు వంశ పారంపర్య మాత్రం ఎక్కడికి పోతుంది మీ నాన్న కూడా ఇంతే నీకు పచ్చి పులుసు పానకాలరావు ఇండియాలో ఏమి పండును పాపముల పండు నగ్గరం వచ్చిన చేస్తున్నారో నువ్వు ఇండియాలో బతకలేవు ఇదిగో నీకు భోజనం ఇవ్వచ్చు కానీ నీకు 2 సున్నాలు తప్ప ఏం చేస్తాను ఇంద్రియ చిక్కిబాబు ఈగ నా చూడండి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ 100కి 100 రని చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే వచ్చింది రికమెండేషన్ ఏం లాభం లేదని చెప్తుందిరా రేపు మాకు రిజల్ట్స్ బోర్డు కట్టవలసినటువంటి టైంలో ఇంకా పేపర్ తెస్తున్నావా ఎవరిది పేపర్ చిట్టిబాబు అండి చిట్టిబాబుదా ఎన్ని మార్కులు వచ్చినాయి 100కి 100 చిన్నప్పుడు నాకు వచ్చి చిట్టిబాబుకి 100కి 100 మార్కులా న్యాయంగా 100కి 200 మార్కులు వేయాలి కానీ నా చేతులే రాలేదు అలాగా అలాని నా కూతురు పసుపు కుంకం కోసం నేను ఊరుకున్నాను కానీ లేకపోతే నేను ఈ పాటికి కూని చేసి ఉండేవాడు నా పక్క చిత్రము చిట్టిబాబు గారికి 100కి 100 మార్కులా ఒకటి తీశారా అంటే నమ్మకండి నరమే తురుపులేక నన్ను తలుపు కనుక సరిగ్గా అర్థం చేసుకో 100లో 1 తీసే 2 బండి సున్నాలు అలా వచ్చాయి చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేనండి చూడకుండా చెయ్యి నా చేతితో చేయలేదు చేయలేదా చేయలేదు చేస్తే నేను లేదు నేను చేస్తాను నేను చేస్తాను రా మీరా నేనే చిట్టిబాబు గారు లేదు అన్యాయం మాయ చిన్నపిల్లల్ని ఏడిపించబడ్డం మాయ అందులో చిట్టిబాబు నీకు మహాపాపం మాయ నా కారా యాక్సిడెంట్ అయింది నాకేం కాలేదు కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో మీ రాతలు చెబుతాం మీ జాతకాలు ఏంటది రియల్లీ ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు ఇండియాకి 1999లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ అమ్మా తమరి పేరేమిటి నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి అయ్యగారిక రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ అయ్యా తమరి పేరు సీను ఏ ఆయన మాట్లాడరా లేదండి ఆయన మూగవాడు రంబా చీను వారి పేరు మీద చీటీ తీ నందీరం బులచాతకరం ఒక మంచి తీ పప్పారం బబ్రియాచారం మమలకాలవరం అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి ఇదేమిటి నారదుడు వచ్చాడు అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు కానీ వచ్చిందేమో నారదుడు ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి ఈ హరిచంద్రుడికి వ్యతిరేకం అబద్ధాలంటే ఈయనకి తీర్చినంత వేదిక అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది అయ్యగారు ఖచ్చితంగా వర్షం వస్తుంది పొగర్రా నీకు ఏమైందిరా ఏమైందా మా ఇంటికి వచ్చి మా బాలు బద్దలు కొడతాంటయ్యా వాళ్ళ బద్దలు కొడుతున్నా గుడిసెలు కూల్చేస్తున్నా ఎముక నిలిచేస్తున్నా ముందు నీళ్లు తాగి వస్తాను ఇదిగో చదువు కనుకని ఈ నిట్టగా వదిలేసి వెళ్తే కొంప గొల్ల చేస్తాడు అసలు బాలు ఎందుకు బద్దలు కొట్టాలి ఇంకేం బద్దలు కొట్టాడు అయినా నన్ను అడుగుతాయంటే ఆడిని అడుగు అయితే అడిగేది అసలు ఎందుకు బద్దలు కొట్టాలి పాలోసి నీళ్ళోసి పెంచితే నాకే ఎదురు సమాధానం చెప్తారా నువ్వు నాకు పాలిచ్చావా చెప్పురా కర్మ ఏం తాగి వచ్చావరా నిన్న కదా మీ పెదబాబు గారిని కనకన్నని కాదని వెళ్ళిపోతాడా వారు నీతి నిజాయుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు తప్పంత పెద్దగాడిది ఇగో మర్యాదగా కొత్త బాలను కొనుక్కురా లేకపోతే
నీ గాడిన కాళ్ళు ఇరుకుట్టి పులిసెట్టి తాయిస్తాను ముందు సొక్క మీద చేతిరా లేకపోతే మడ్డలు జరిగిపోతాయి. అతను అలాగే నిద్రపోతాడు, నువ్వు పడుకో. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి. పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? ఇంట్లోతో చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రేయ్.